హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ పేరు తెలియని వాళ్ళు ఉండరనే చెప్పొచ్చు. హైదరాబాద్ నుండి అత్యంత దగ్గరలో ఉండే ఈ ప్రదేశం ట్రావెలింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, నేచర్, వాటర్, పీస్ఫుల్నెస్ ఇవన్నీ కలిపితే అనంతగిరి హిల్స్. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైక్, కార్ ఆర్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే వికారాబాద్లో స్టేషన్ ఉంటుంది. వికారాబాద్లో మనము దిగేసి అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నారు. టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఈచ్ పడింది. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని ట్రెక్ చేయండి. ఎందుకంటే మనకి తినడానికి అనంతగిరి హిల్స్ దగ్గర కొద్దిగా తక్కువనే ఉంటాయి ఫుడ్ అనేది. సో అందుకని కొద్దిగా ముందే తినేసి రండి. అండ్ పైకి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ అండ్ మొక్కజొన్న కంకి అవి అమ్ముతూ ఉంటారు. అనంతగిరి హిల్స్ చూడాలంటే వింటర్ ఆర్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. గ్రీనరీ అండ్ ఫాగీతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళే దారులు కానీ అక్కడ కానీ. సమ్మర్లో అయితే కొద్దిగా మనకు టైర్డ్ అయిపోతూ ఉంటాము ట్రెక్కింగ్ చేసేటప్పుడు. అండ్ గ్రాస్ కూడా చాలా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో రైనీ సీజన్ ఆర్ వింటర్లో బెస్ట్ ప్రిఫర్ చేయండి వెళ్ళడానికి. అండ్ ట్రెక్ చేసేటప్పుడు స్లిప్పరీ ఉంటుంది, కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి. అండ్ ట్రెక్ చేసేటప్పుడు చెప్పల్స్ బదులు షూ అలాంటివి ఏమన్నా ఉంటే చాలా బెటర్. ట్రెక్ చేసిన తర్వాత మనకి ఒక టవర్ ఉంటుంది. పైన టవర్ ఎక్కి చూస్తే విజువల్స్ చాలా బాగుంటాయి. ఫుల్లీ గ్రీనరీ. మేము 3 years బ్యాక్ ఒకసారి వచ్చాము. ఇంత ముందుకు వచ్చినప్పుడు ఒకటే టవర్ ఉండే, ఇప్పుడు ఇంకో టవర్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా చాలా బాగుంది. అది దగ్గరలోనే ఉంటుంది. సో అది కూడా ఎక్కండి, చాలా బాగుంటాయి వ్యూస్ అనేది పైనుండి. అండ్ ఫోటోలు, వీడియోస్ చాలా బాగా వస్తాయి. అనంతగిరి చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అనంతగిరి నుండి 10-20 కిలోమీటర్స్లో మీకు వాటర్ యాక్టివిటీస్. మేమైతే అనంతగిరి ట్రెక్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ వాటర్ లేక్ అనేది వచ్చింది. వాటర్ పౌండ్ మామూలుగా రెయినీ వాటర్కి స్టోర్ అయిన వాటర్ ఇవి. చూడడానికి చాలా బాగుంది. అది చూసేసినాక కొద్దిగా ముందుకెళ్ళాము. ముందుకెళ్ళిన తర్వాత బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉంది. టెంపుల్ చుట్టూ ఫుల్లీ గ్రీనరీ. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. శివుని టెంపుల్ ఇది. చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చెట్లు చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వాటరు న్యాచురల్గా వస్తున్నాయి. ఈ నిరంతరము వస్తూనే ఉంటాయంట. ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు. ఇక్కడ స్విమ్మింగ్ చేయరాదు అవి అలా అని. బట్టలు ఉతకడము, స్విమ్మింగ్ చేయడము ఇక్కడ అలౌ లేదు. చెట్టు చూడు. బాగుంది, నాకు నచ్చింది టెంపుల్. మేము రిటర్న్ అయ్యే దారిలో ఎక్స్పోరియం అనే ఒక ప్లేస్ ఉన్నది. ఇక్కడ ఆగి కొన్ని ఫోటోలు దిగాము, చాలా బాగున్నాయి.